తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. భీమవరంలో బీసీ కులాల ఆత్మీయ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిలో ఏపీ వెనకబడిందని అన్నారు. కేంద్రం నిధులిచ్చినా ఏపీ సద్వినియోగం చేసుకోలేకపోయిందని అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా చేశారంటూ ఆరోపించారు. దేశవ్యాప్తంగా మోదీని ఎలా కోరుకుంటున్నారో అదేవిధంగా ఏపీలోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఏపీ తెలంగాణలో బీసీల హక్కులను కాలరాస్తున్నారని, రిజర్వేషన్లకు గండికొట్టారని ఆరోపించారు. ప్రధాని మోదీ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, అయితే వైసీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి ఏర్పాటు కావడం ఖాయమని తేలిపోయింది. కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క అభివృద్ధి మీద కానీ, పేదల సంక్షేమ కార్యక్రమాల మీద కానీ, వారు సాధించిన విజయాల మీద మాట్లాడకుండా ప్రజల్లో ఒక చీలిక తీసుకొచ్చి ఒక విద్వేషపూర్వమైన వాతావరణం నిర్మాణం చేసి రాజకీయ లబ్ధి పొందే కుట్రల్లో భాగంగా రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా ఇవాళ వ్యక్తిగతంగా రిజర్వేషన్ల అంశం మీద రాజ్యాంగాన్ని మారుస్తారనేటువంటి తప్పుడు ప్రచారానికి పూనుకొని ప్రజలను గందరగోళం చేసే పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇవాళ ఈ దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఈ దేశానికి సరైనటువంటి నాయకత్వం మోదీ గారి నేతృత్వంలోనే జరుగుతుందని చెప్పి ప్రజలు కాశ్మీర్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, అండమాన్ నుంచి మొదలుకుంటే అరుణాచల్ ప్రదేశ్ వరకు, ఇటీవల అండమాన్ కూడా ప్రచారానికి వెళ్తే అక్కడ తెలుగు ప్రజలు కూడా మొత్తం మోదీ ప్రభంజనంలో ఇవాళ వారు మొగ్గు చూపుతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఖచ్చితంగా ఇవాళ బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపుతూ, తెలంగాణలో కూడా భవిష్యత్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ తేలిపోతా ఉన్నది. గ్యారంటీల పేరు మీద కాంగ్రెస్ హామీలు ఇచ్చి మోసం చేస్తున్న వైనాన్ని దేశం మొత్తం మీద కూడా గల కర్ణాటకలో చూశారు, హిమాచల్ ప్రదేశ్లో చూశారు, తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తేనే ఈ యొక్క గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మోకాలకు బోడిగుండుకు మెలక పెడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ ప్రభుత్వం అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ఏ రకంగా అవినీతి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెనుకంజబడుతున్నదో చూసినట్టయితే ప్రజలు మోదీ గారి ప్రభుత్వం ఆంధ్ర ప్రజలు కూడా అభివృద్ధి పేరు మీద విరివిగా నిధులు ఇస్తున్నప్పుడు కూడా రాష్ట్రం దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం, రాష్ట్రం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ రాజధాని విషయంలో కూడా చాలా స్పష్టతగా ఉన్నప్పటికీ రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో కొనసాగడం అంటే నిజంగా తెలుగు ప్రజల యొక్క దురదృష్టం. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలు మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏ రకంగా ఇవాళ మళ్ళీ మోదీ గారిని చూస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మన తెలంగాణలో ప్రజలు విసిగిపోయి కేసీఆర్ ప్రభుత్వం పట్ల, నియంతృత్వం పట్ల, అవినీతి పట్ల మార్పు కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా కోరుకుంటారు. ఇవాళ బడుగు బలహీన వర్గాలు, దళితులు మోదీ గారికి వెనుదనగా నిలుస్తాం. ఈ పార్టీలు అయితే ఇవాళ మేము బీసీల పట్ల ముసలి కన్నీరు గారుస్తున్నాం. నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు బీసీల యొక్క అభ్యున్నతి కోసం, దళితులు ఉన్నటువంటి సామాజిక న్యాయం కోసం అట్టడుగు వర్గాలకు ప్రోత్సహిస్తే, స్థానిక సంస్థల్లో 34% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీసీల యొక్క రాజకీయ రిజర్వేషన్లు గండికొట్టి 24-18% కుదించి బీసీల హక్కులు కాలరాసినటువంటి ఈ పార్టీలు వైఎస్ఆర్సీపీ కానీ, అక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రకంగా ఇవాళ బీసీల ఓట్ల కోసం ఇవాళ వాళ్ళు అర్రులు జారుస్తున్నారో బీసీలంతా కూడా సంఘటితమవుతాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాల్లో మొదటిసారిగా బీసీలకు పెద్దపీట వేసి కేంద్ర ప్రభుత్వంలో 27 మందికి మంత్రి పదవులు ఇచ్చి దేశంలో కూడా అనేక మంది బీసీలను ముఖ్యమంత్రిగా చేస్తే దౌర్భాగ్యం ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఉమ్మడి రాష్ట్రం కూడా ఒక బీసీని ముఖ్యమంత్రి చేయలేని పార్టీలు వాళ్ళ బీసీల ఓట్ల కోసం అర్రులు చాచడం, మొత్తం బీసీలంతా కూడా వాళ్ళ మోడీకి అండగా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం. ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు అనేది ఖచ్చితంగా సంభవిస్తుంది. ఏ రకంగా సామాజిక న్యాయం జరగాలంటే ఇవాళ మోదీ నాయకత్వంలో, అదే రకంగా ఈ కూటమి వల్లనే సామాజిక న్యాయం కానీ బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతున్నటువంటి విశ్వాసంతో ప్రజలు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఇంటి వద్ద ఇచ్చే పెన్షన్ బ్యాంకు ఖాతాల్లోకి వేయడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం భారతీయ స్టేట్ బ్యాంక్లో పెన్షన్ తీసుకునేందుకు మండుటెండలో గంటలు తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నామని వృద్ధులు తెలిపారు. బ్యాంకులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వృద్ధులకు సకాలంలో పెన్షన్ అందించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి జ్ఞాన ప్రసూనాంబాదేవి అమ్మవారి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి ప్రత్యేక పల్లకీలో అమ్మవారిని కొలువు తీర్చి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ పండితుల ఆధ్వర్యంలో అమ్మవారి ప్రాకార ఉత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నికలను పురస్కరించుకుని సినీ తారలు కూడా ప్రచారంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో నటీనటులు ఎన్నికల బరిలో నిలవగా మరికొన్ని రాష్ట్రాల్లో కొందరి తరపున ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే చిరుత హీరోయిన్ నేహా శర్మ తన తండ్రి కోసం కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహించిన సంగతే తెలిసిందే. ఇక ఇప్పుడు టాలీవుడ్ హీరో వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత సైతం ఖమ్మంలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రఘురామరెడ్డిని గెలిపించాలని కోరారు. మీరు మొన్న ఎన్నికల్లో తుమ్మల గారికి ఎంత మెజారిటీ ఇచ్చి గెలిపించారో ఈ రోజు మే 13వ తారీఖున వచ్చే ఎన్నికల్లో అందరూ వెళ్లి ఓటేసి హస్తం గుర్తుకి ఓటేసి అలానే భారీ మెజారిటీ ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్లడమే కాదు, కార్యకర్తల్లాగా మనం ఎట్లయినా వెళ్తాము, కానీ మీరు వెళ్లడమే కాదు మీతో పాటు 10 మందికి చెప్పాలి మనకి కాంగ్రెస్ ఎందుకు మంచిది, మనకి రఘురామ్ రెడ్డి గారు ఎందుకు మంచోళ్ళు అనేది. నా ఉద్దేశంలో మనకున్న ఇప్పుడు క్యాండిడేట్స్ లో అభ్యర్థుల్లో రఘురామ్ రెడ్డి గారు మీకు అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్. ఆయన చదువుకి విలువిస్తారు. ఆయన కాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్ ఇవి చూసుకోకుండా అందరినీ సమానంగా చూస్తారు. అదే కాకుండా ఆయనకి డెవలప్మెంట్ అంటే ఎలా చేయాలి, మన ఖమ్మం జిల్లాలో డెవలప్మెంట్ ఎలా తీసుకురావాలి అనే ఉద్దేశం బాగా ఉంది. ఈ రీజన్స్ వల్ల హీ ఈస్ ద బెస్ట్ క్యాండిడేట్ అని నా ఒపీనియన్ అన్నమాట. సో నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మే 13 నాడు మీరు వెళ్తున్నప్పుడు మీతో పాటు ఒక 10 మందిని తీసుకెళ్లి బ్యాలెట్ లో ఈవీఎం లో 3వ నంబర్ మీద ఒత్తించి కాంగ్రెస్ పార్టీని మరియు రఘురామ్ రెడ్డి గారికి భారీ మెజారిటీతో గెలిపించారు. ఆయన ఇచ్చిన ప్రామిసెస్ ని యాక్షన్ తో చేసి చూపిస్తారనే నాకు పూర్తి నమ్మకం. అందుకే ఆ నమ్మకంతో మే 13వ తారీఖు హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేసి మన రఘురామ్ రెడ్డి గారిని ఢిల్లీకి పంపిద్దాం. థ్యాంక్ యూ.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూపీలోని రాయ్బరేలీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న వేళ తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వద్రాలు రాహుల్ వెంట ఉన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ ఆఫీసులో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వద్రా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం పట్టణంలో గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. ఇచ్చిన హామీలు అమలు చేసిన మాకే ఓటడిగే హక్కుందని స్పష్టం. బీసీలకు మోదీ ప్రాధాన్యం కల్పిస్తున్నారన్న రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. దేశ అభివృద్ధికి బీసీలంతా ఐక్యంగా కలిసి రావాలంటూ పిలుపు. బ్యాంకుల వద్ద క్యూ కడుతున్న పెన్షన్దారులు. మండు వేసవిలో వృద్ధులకు తప్పని ఇబ్బందులు. శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబాదేవి ఉత్సవం. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అందుకున్న అమ్మ ఆశీస్సులు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.